హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి దొండకాయ పచ్చడి పెడదాం అనుకున్నాను. మొన్న కొంచెం పెట్టిన అయిపోయింది, మళ్ళీ కొంచెం పెడదాం అనుకున్నాను. అయితే 1 kg దొండకాయలు ఒక నైట్ మంచి కడిగి కోసి ఆరబెట్టేసుకోవాలి. ఒక నైట్ మొత్తం ఆరబెట్టేసుకున్నాక ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1/2 kg ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. కిలోకి ఒక పావు కిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు అయినాక ఎండుమిర్చి కొంచెం అయినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఒక గంటె కారము, కిలోకి ఒక గంటె సరిపోతుంది. మీరు ఎంత తింటారో అంత చూసి వేసుకోండి. ఒక హాఫ్ గంటె సాల్ట్ వేసేసుకోండి. మంచి కలుపుకోవాలి. అన్ని జీలకర్ర మెంతులు ఆవాలు కలిపి పొడిగొట్టుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకొని పొడిగొట్టేసుకొని ఒక హాఫ్ గంటె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సేమ్ మామిడికాయ పచ్చడి పెట్టినట్టే సేమ్ అట్లనే ఉంటుంది రెసిపీ. మంచి కలుపుకున్న తర్వాత ఈ దొండకాయ పచ్చళ్ళు కోసి ఆరబెట్టేసుకున్నాం కదా, ఆ పీసులు మంచిగా అందులో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉండొద్దు. స్టవ్ మాత్రం మంచిగా కలుపుకోవాలి. సేమ్ బుడమకాయ పచ్చడి టేస్టే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ మామిడికాయ పచ్చడి లెక్కనే పెట్టుకోవాలి. పొయ్యి మాత్రం బంద్ చేసేయాలి. కాగానే కొంచెం కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారం వేసేసుకోండి. మీరు ఇలా ఆరబెట్టిన పచ్చడి దొండకాయ పచ్చడి ఎప్పుడన్నా పెట్టారా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను ఎన్ని వీడియోస్ చూసినా కూడా ఇలా పచ్చడి రెసిపీ చూద్దామంటే అస్సలు కనిపించలేదు. వేరే రకంగా ఉంది. ఈ రకం మాత్రం నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎలా పెడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.